श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्रीमहागणाधिपतये नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शरदिन्दुविकासमन्दहासां सुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। श्रीवाणी गिरिजास्थिराय दधतो वक्षो मुखञ्जेषु ये लोकानां स्थितिमावहञ्च विहतां स्त्रीपुंसयोगोद्भवं ते वेदत्रयमूर्तयस्त्रिपुरुषाः सम्पूजिता वत्सुरैः भूयासुः पुरुषोत्तमं भुजभवः श्रीकन्धराः శ్రేయసే. శ్రోతలకు మహాజనులందరికీ కూడా కార్యక్రమం ఈవేళ 69వ భారత స్వాతంత్ర దినోత్సవం 15/8/2015. విశేషం ఇంకోటి ఏమిటంటే శ్రావణ మాస ప్రారంభం. శ్రావణ మాసము అంటే పెద్దలు చెప్పారు, అంటే చంద్రుడు శ్రవణ నక్షత్రం దగ్గర పౌర్ణమాసి నాడు ఉన్నటువంటిదే కాకుండా శ్రవణ శబ్దానికి వినడము అని అర్థం. అందుచేత ఈ శ్రావణ శుద్ధ ప్రతిపత్తు నాడు శ్రవణం చేసేటటువంటి మాసం అని కూడా దీనిలో అర్థం కనపడుతోంది కనుక శ్రవణం చేయడానికి సరి అయినటువంటి సమయం కనుక మొన్నటిదాకా ఎండలు మితిమీరిపోయి ఉన్నాయి. ఇప్పుడు చల్లబడింది కాస్త, అంటే మరీ చలి లేదు, మరీ ఉష్ణము లేదు, సమశీతలంగా శ్రోతలకు శ్రవణం చేయడానికి ఆనుకూల్యమైనటువంటి పరిస్థితిగా ఉన్నటువంటి ఈ వర్ష ఋతు ప్రారంభ దివసాన్ని అనగా శ్రావణ శుద్ధ స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సర శ్రావణ శుద్ధ ప్రతిపత్తు స్థిరవాసన అన్నాడు. స్థిరవాసన అంటే స్థిరంగా ఇలాంటి కాలక్షేపాలు జరుగుతూ ఉంటాయని అర్థం, కొనసాగుతూ ఉంటాయని అర్థం. ఆ భావంతో ఈవేళ కొన్ని మాటలు. ఉదంకోపాఖ్యానం. ఉపాఖ్యానము అంటే పెద్ద కథలో ఉండేటటువంటి ఒక చిన్న కథ. మహాభారతం 18 పర్వములతో కూడినటువంటి 1,00,000 శ్లోక సమన్వితమైనటువంటి సంస్కృతంలో భారతం. తెలుగులోకి వచ్చేసరికి కవిత్ర 24,000 శ్లోకాల్లో దాన్ని పద్యాల్లో కుదించారు. 1,00,000 శ్లోకాలని 24,000 పద్యాలు కుదించి రాశారు నన్నయ్య, ఇక్కడ ఎర్రాపురగడలు ముగ్గురు కలిపితే. అయితే వేరువేరు కాలాల్లో ఉన్నటువంటి ఆ మహానుభావులు కవిత్రయం రాసినటువంటి దానిలో 11వ శతాబ్దంలో నన్నయ్య భట్టారకుడు రాజరాజ మహేంద్రుని యొక్క ఆస్థాన కవిగా పండితుడుగా ఉన్న సందర్భంలో మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి మొదలుపెట్టాడు. ఆయన ఆదిపర్వం మొదలుకొని ఆదిపర్వం, సభాపర్వం, ఆరణ్య పర్వంలో కొంతవరకు రాసిన తర్వాత ఆయన జీవితం పరిసమాప్తమైంది అంటారు. కానీ కోరాడ రామకృష్ణయ్య గారు ఒక మాట చెప్పారు, 3 పర్వములు కూడా ఆయనే పూర్తిగా రాశాడు. కానీ తిక్కన గారి కాలం నాటికి అది ఉన్నది, ఎర్రాప్రగడ కాలం నాటికి శిథిలమైపోయే కారణం చేత ఎర్రాప్రగడ పూర్తి చేశాడు అని ఆ విధంగా కోరాడ రామకృష్ణయ్య గారు మహాభారత కవిత విమర్శల్లో రాశారు. అయితే 3 పర్వములు కూడా పూర్తిగా ఉన్నట్టు ఆధారం ఏమిటంటే తిక్కరం రాసిన దానిలో అధర్ణీయసార వివిధార్థగతి స్ఫురణంబుగల్గి 18 పర్వ నిర్వహణ సంభృతమై పెనుపొందియుండ అందు ఆదిదొడంగి 3 కృతులు ఆంధ్రకవిత్త విశారదుండు విద్యాదైతుండు నర్చమహితాత్ముడు ననయ పట్టు దక్షుడు. 3 పర్వాలు రాసినట్టు ఉంది కనుక తర్వాత ఖిలమైపోయింది. ఊరికే కౌరవిక ప్రసక్తి కోసం మాట చెప్పాం. ఇంతకీ ఏమిటంటే ఈ మహాభారతంలో కౌరవ పాండవుల చరిత్రలో ఉపాఖ్యానంగా పెద్ద కథలో చిన్న కథగా ఆదిపర్వాంతర్గతమైనటువంటి ఉదంకోపాఖ్యానంలో విశేషాన్ని కొంతసేపు పరిశీలన చేద్దాం. ఫైలుడు అని ఒక మహర్షి ఉండేవారు. ఆ మహర్షి దగ్గర ఉదంకుడు అని విద్యార్థి చదువుకునేవాడు. అతను చక్కగా విద్యను అభ్యసించిన సందర్భంలో గురుపత్ని ఏమందంటే అక్కడికి పౌషమహారాజు యొక్క భార్య అని అడిగి కొండలములు తీసుకురావయ్యా అన్నది. అంటే ఇతను బయలుదేరాడు. గురుభక్తి తత్పరుడు గురుపత్రి యొక్క చెప్పినటువంటి పనిని శ్రద్ధాభక్తులతో చేయాలన్న ఉద్దేశంతో బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏం జరిగిందంటే మార్గ మధ్యంలో ఒక సన్నివేశం జరిగింది. ఒక వృషభం ఎక్కాడు ఒక వ్యక్తి. ఆ వృషభం మీద కూర్చున్నటువంటి వ్యక్తికి నమస్కారం చేశాడు ఉదంకుడు. అప్పుడు ఏమన్నాడంటే, నువ్వు వృషభ గోమయ భక్షణం చేయవైనా అంటే ఆ ఎద్దు వేసినటువంటి పేడను నువ్వు తినవలసిందే అన్నాడు. అతను అనుమానించకుండా తినేసేశాడు. అయితే పేడ తిండవేమిటని అనుమానించకుండా తిని వెళ్ళిపోయినాడు. వెళ్ళి పౌషమహారాజు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ జరిగింది ఏమిటంటే, ఏమయ్యా నీ భార్య దగ్గర కుండలాలు మా గురుపత్రి తెమ్మన్నారంటే లోపలికి వెళ్ళవయ్యా అన్నాడు. వెళితే ఆవిడ ఎక్కడ కనిపించలేదు. ఆ కనిపించకపోవడంలో ఏమైందంటే మళ్ళీ వచ్చి ఎందుకు కనిపించలేదు అన్నాడు.
నేను అశుచి అని అనలేను, కానీ ఏదో అశుచిత్వం నీలో, అశుచిత్వం అనేది మైలని అర్థం కాదు, ఏదో లోపం, అనాచార లోపం ఉన్నదని అతను చెప్పేసరికి అప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు. వాణి పన్నిన వృషభగోమయ భక్షణం చేసిన తరువాత పాద ప్రక్షాళన, హస్త ప్రక్షాళన, ముఖ ప్రక్షాళన చేసి ఆచమనం చేయలేదు. కాళ్ళు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం శుభ్రం కోసం కడుక్కుని ఉంటాడు, కానీ అలా కాకుండా సంకల్పం చేసుకుని శుచిగా ఆచమనం చేయాలి. ఆచమనం చేస్తే కానీ కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్నటువంటి దాన్ని పూర్తి శుద్ధి కలగదు కనుక ఆ విధంగా నేను పాటించలేదు కనుక ఆ లోపం నాలో ఉందని తెలుసుకుని మళ్ళీ కాళ్ళు చేతులు ముఖము కళ్ళు తుడుచుకుని అది పెడితే ఆ పౌషమహారాజు యొక్క భార్య కనిపించింది. కనిపిస్తే కుండలాలు ఇచ్చింది. భోజనం చేసి వెళ్ళవయ్యా అన్నాడు ఆయన. సరే భోజనం చేస్తానని అలాగే భోజనం పెట్టించాడు ఆయన. పెట్టిస్తే అందులో ఒక తల వెంట్రుక వచ్చింది. ఈ తల వెంట్రుక వస్తే ఉదంకుడు అన్నాడు కదా, ఏమయ్యా కేశమిశ్రితమైన అన్నం పెట్టించావు, నువ్వు తల వెంట్రుక వచ్చినటువంటి అన్నం పెట్టించావు, నువ్వు అంధుడు అయిపోవుదోగాక అని శాపం పెట్టాడు. అనవసరంగా నువ్వు శాపం పెట్టావు, ప్రతి శాపం ఇస్తున్నా అని ఆయన అన్నాడు. ఏమని, నువ్వు అనపచ్చుడు అవుదువుగాక, సంతతి లేనివాడు అవుడు, ఒకరినొకరు చెప్పించు. అహంకారం వల్ల వచ్చేటువంటి నష్టం ఏమిటో ఇక్కడ మనకు కనపడుతుంది. అప్పుడు ఏమన్నాడంటే ఉదంకుడు, ఏమయ్యా నా శాపాన్ని నేను ఉపసంహరించుకుంటా, నీ శాపాన్ని కూడా ఉపసంహరించన్నాడు. నేను ఉపసంహరించను అని ఒక మాట చెప్పాడు. నన్నయ్య గారి ప్రసిద్ధమైన పద్యం. నిండు మనంబునవనీత సమానము పల్కు దారుణాఖండల శత్రుతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కము ఈ రెండును రాజులందు విపరీతముగావున విప్రుడోపు ఓపండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్ అని నన్నయ్య గారి పద్యం. అయితే ఇక్కడ ఏమైందంటే, నేను ఎందుకు ఉపసంహరించలే, క్షత్రియుడికి బ్రాహ్మణుడికి తేడా ఉంది. బ్రాహ్మణుని యొక్క మనస్సు నవనీతల్లా మెత్తగా ఉంటుంది, మాట మాత్రం కఠినంగా ఉంటుంది. దారుణ అఖండల శస్త్రతు, వజ్రాయుధం ఎంత కఠినంగా ఉంటుందో బ్రాహ్మణుల యొక్క మాట అంత కఠినంగా ఉంటుంది, కానీ మనస్సు మాత్రం నవనీతంగా ఉంటుంది. వాక్కు కఠినం వజ్రాయుధం వల్లే, నవనీతం వల్లే మనస్సు మెత్తగా ఉంటుంది కనుక నువ్వు వెంటనే దయాతరంకిత అంతఃకరణవై శాపాన్ని ఉపసంహరించడం అనేటువంటి మాట అన్నావు. కానీ రాజులందు మాత్రం విపరీతం. వీళ్ళకి మనస్సు కఠినంగా ఉంటుంది, మాట మెత్తగా ఉంటుంది. రాజుల యొక్క మాట కూడా అయ్యే వచ్చారా అండి, చాలా సంతోషం అండి, వెళ్ళండి రాజుగారి దగ్గరికి వచ్చారండి, చాలా సంతోషం అండి, ఎంతో ప్రేమగా మాట్లాడతారు. తేడా వస్తే మాత్రం చంపేస్తారు, రాచపగ అంటారు. అందుచేత లోపల హృదయగతంగా ఉన్నటువంటి విషయం ఏమిటంటే, హృదయగతమైనటువంటి శాంతమేమో బ్రాహ్మణుడు, హృదయగతమైన కాఠిన్యమేమో క్షత్రియులు అవుతుంది కనుక మాట మెత్తగా ఉంటుంది. ఈ రెండు విపరీతంగా ఉంటాయి కనుక నా వాక్కు మెత్తగా ఉన్నా లోపల కాఠిన్యం తగ్గలేదు కనుక నేను శాపాన్ని ఉపసంహరించలేను అని అతను సమాధానం చెప్పాడు. నిడుమనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కము ఈ రెండును రాతులందు విపరీతముగా ఉన్న విప్రుడోపు ఓపండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము. శాంత స్వభావం గలవాడైన క్షత్రియుల యొక్క సైకాలజీ మనస్తత్వ శాస్త్రం అని ఉంది. ట్రైనింగ్లో మనస్తత్వ శాస్త్రం అని పెడతారు. ఆ మనస్తత్వ శాస్త్రం కూడా మన కావ్యాలు మహాభారతం ఎలా తెలియజేస్తుందో ఈ పద్యమే సాక్షిగా ఉన్నది. సరే అక్కడ ఆ కుండలాలు తీసుకున్నాడు, బయలుదేరి వెళ్ళి ఆ గురుపత్రి ఒక మాట చెప్పింది. ఈ కుండలాలు తక్షకుడు అపహరించే దృష్టిలో ఉంటాడయ్యా, జాగ్రత్తగా చూసుకో, వాడికి అపహరింపబడుకున్నారు. అతను ఏదో సంధ్యావందనం చేసుకోవచ్చు వచ్చి ఒక గట్టును పెట్టాడు. ఆచమనం చేసి సంధ్యావందనం చేసుకుంటున్నటువంటి సమయంలో ఈ లోపల నగరవేషధరుడై తక్షకుడు వాటిని అపహరించి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి పరిగెత్తుకుని వెళ్ళి నాగకులాల్లో ఉండేటటువంటి సర్పాలన్నింటినీ ప్రార్థించాడు. ఆదిశేషుడు ఇక్కడ పాతాళలోకంలో ఉండడు, అయినప్పటికీ కూడా అతని ఉనికిని కూడా అందులో ప్రస్తావన చేసి ఆదిశేషుడిని, వాసుకిని, ఐరావతాది సర్పరాజుల్ని, తక్షకుడిని అందరినీ కూడా స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం మూల భారతంలో తక్షకస్య శ్వసేనస్య నిత్యం సహచరౌహో తన్నాగరాజమస్తౌషౌ కుండలార్థాయ తక్షం అని మాత్రమే ఉన్నది. ఆదిశేషు స్తోత్రం కానీ వాసుకి స్తోత్రం కానీ ఐరావతరాజులు మాత్రం ఉన్న ఐరావతుల యొక్క కుమారుడే ఈ తక్షకుడు కనుక ఆ ఇద్దరిని ప్రస్తావన చేసి కుండలార్థాయ తక్షకం స్తౌమి అని సమాధానం చెప్పినట్టుగా ఉన్నదాన్ని నన్నయ్య భట్టారకు పద్యాలు పెంచి రాశారు. బహువన పాదపి కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్రభణాళి దాల్చి దుస్సహతరమూర్తికి జలధిశాయికి పాయక శయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అనంతుడు అంటే మహావిష్ణువుకి పార్పుగా ఉన్నవాడు, భూభారాన్ని వెయ్యిపడగలతో మోస్తున్నాడు. బహువన పాదపి కుల పర్వత
పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాళి పావు బుసగొట్టుదలుగా అజస్ర సహస్రాలు బుసగొట్టే ధ్వని కూడా శబ్ద సౌందర్యం కోసం అక్షర రంజన కోసం చేర్చాడని మనకి విమర్శకులు చెబుతూ ఉంటారు. అజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతరమూర్తికి బుసలు కొడుతున్నట్టు దుస్సహతరమూర్తికి జలధిశాయికి పాయక శయ్యైన అయ్యేపది దుష్కృతాంత గుణానంతుడు మాకు ప్రసన్నుడు అని ఆదిశేషుడు స్తోత్రం చేశాడు. రెండవది ఏమిటంటే వాసుకుని గురించి అరిది తపో విభూతి అమరారుల బాధలనొందకుండగా ఉరగుల నేళ్ళ కాచిన మహోరగ నాయకుడు ఆనమత్సురాసురమ కుటగ్రరత్ర ఋషి శోభిత పాదునకు అద్రినాంతనేశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడ ఈశ్వరుడికి అలంకారంగా ఉంటాడు కనుక వాసుకి స్తోత్రం చేశాడు. ఆ పైన దేవమనుష్యలోకముల త్రిమ్మరుచున్ విపుల ప్రతాప సంభావిత కీర్తి శౌర్యులు అపార విషోత్కట కోప విస్ఫురత్పావకతాపత అఖిల విపక్షులు నైర మహానుభావులు ఐరావత కోటి ఘోర ఫణిరాజులు మాకు ప్రసన్నులయ్యడు. ఐరావతుడు కుమారుని తక్షకుడు స్తోత్రం చేస్తున్నాడు. ఎలాగంటే ఈక్షణ శ్రోత్ర విభుండు తక్షకుడు ఉన్నాడు. గోత్ర మహామహీధర నికుంజములన్ విపినంబులన్ కురుక్షేత్రమునన్ ప్రకామగతి ఖేళననొప్పి సహాశ్వసేనుడై ధాత్రి పరిభ్రమించు బలదర్ప పరాక్రమది దక్షుడు ఈక్షణ శ్రోత్ర విభుండు తక్షకుడు సూర్యుడు. ఈక్షణ అంటే సర్పానికి చెవులు కళ్ళు ఒకటి, చెవులు వేరుగా కళ్ళు వేరుగా ఉండవు. చూసినప్పుడు కళ్ళతో చూస్తుంది, వినేటప్పుడు అవే చెవులుగా ఉపయోగపడుతుంది. చక్షుశ్రవసమని పేరు కనుక ఈక్షణ శ్రోత్ర విభుండు దక్షకుడు సూర్యుడు మాకు ప్రసన్నుడయ్యాడు అలా బతిపాలితే ఏమీ పని జరగలేదు. అంతట్లో ఏం జరిగిందంటే ఒక అశ్వం కనపడింది, పెద్ద గుర్రం. ఆ గుర్రం మీద ఒక దివ్య పురుషుడు అధిష్ఠించి ఉన్నాడు. ఆ అధిష్ఠించి ఉన్నటువంటి పరిస్థితిలో ఆ పురుషుని స్తోత్రం చేశాడు ఇతను. అయితే నీకు పాతాళలోక వశం కావాలి అంటే ఇది గుర్రపు చెవులో ఊదవయ్యా అన్నాడు. ఆ చెవులో ఇలా ఊదాడు. ఊదేసరికి పాతాళైక నికేతన అంతరమునన్ పర్వెన్ తదశ్వాఖిల స్రోతో మార్గ వినిర్గతోగ్రదహనార్సులు అంత భయంకరంగా వచ్చేటప్పటికి పన్నగౌరాతముల్ భీతిల్లేను అంచేత మొత్తం పాతాళలోకం దద్దరిల్లిపోయిందనమాట. భుజగాధినాధు మనమున్భేదిల్లె కల్పంత సంజాత ప్రోత్థత బాణ బాణల శిఖ శంకాదిఘాత ప్రళయకాలం వచ్చినప్పుడు బడబాకి చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరమైన సన్నివేశం పాతాళలోకంలో జరిగేటప్పుడు తక్షకుడు పట్టుకు చూశాడు. మృదువుగా వినరు, కొంతమంది గట్టిగా చెబితే కానీ వినరన ఒక నీతి ఇక్కడ కనపడుతుంది. సరే అప్పుడు ఆ కుండలాలు తెచ్చి ఇచ్చాడు. అది పట్టుకుని వెళ్ళి ఇక్కడ గురుపత్రిక సమర్పించుకున్నాడు. ఇందులో ఉండేటువంటి విశేషం ఏమిటో మనం గమనించాలి. గురుపత్రిక సమర్పించుకున్న ద్వారా అయినప్పటికీ కూడా కోపం చల్లారలేదు. చల్లారక పరీక్షణ్ మహారాజు కుమారుడైనటువంటి జనమేజయుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని అతని దగ్గరికి వెళ్ళి ఏమయ్యా అని చెప్పాడు. ఏమీ లేదు, నేను సుస్థితి గురుదేవ కార్యములు చేయగపూనుటెరించి వంచను అన్నతమతి నాకు అపకారము చేసి తక్షకుడు అతి కుటిల స్వభావుడు. అతి కుటిల స్వభావుడైన తక్షకుడు నా గురుపత్రి కుండలాల్ని తెచ్చే ముందు ఆ సందర్భంలో నాకు అపకారం చేశాడు అని చెప్పాడు. కానీ తనకు అపకారం జరిగిందని చెబితే వెంటనే అవతలవాడు మనస్సు అనుకూలం ఉండకపోవచ్చు. నీకు చేస్తే నేనెందుకు చేయాలనే దుష్టుడు. కానీ నీ తండ్రిని కూడా కలిసి చంపాడని అది కూడా కలిపి చెప్పాడు. అందులో వాక్చాతురే లౌక్యంగా మాట్లాడడం అంటారే కేవలం తన పనిని వ్యక్తం చేయడం మాత్రమే కాకుండా నీ కాదనకి ఇట్టిపాటి అపకారము తక్షకుడు ఏకవిప్ర సంబోధన చేసే అంటే అటువంటి వాడిని నువ్వు ఏం చేయాలంటే హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబు హోతుమర్హసితం పాపం చెలితే హవ్యవాహనైన మూలం. అందుచేత భస్మము చేయుము తక్షకాది కాకోదర సంహతిని హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులు అనేసరికి ఆ జనమేజయుడు చెప్పుడు మాటలు విని వెంటనే సర్పయాగం చేయడానికి ఇష్టపడలేదు. మంత్రులు పిలిచాడు కానీ నా తండ్రిని ఇతను కలిసి చంపాడా అంటే ఆ చరిత్ర అంతా చెప్పాడు. సమేక మహర్షి మెడలో పరీక్షణ్ మహారాజు పావులో ముక్త సర్పాన్ని వేయడు, తద్రీత్యా సులింగి చెప్పించడం. ఆ రీత్యా వచ్చి తక్షకుడు వచ్చి ఇతన్ని పరీక్షణ్ మహారాజుని కలవడం, పరీక్షణ్ మహారాజు అతను భస్మీభూతుడు అవడం, తన తండ్రి తక్షకుడు కారణంగా భస్మప్రాయుడు అయ్యాడనేటువంటి కోపం పెట్టుకుని ఉదంకుడు తనకి కూడా ఇష్టమైనటువంటి పనిగా మా జనకునకు ఈ ఉదంకునకు సాధుమతంబుగా ప్రీతి చేసేది అని సర్పయాగం మొదలుపెట్టాడు. సర్పయాగం లక్షణాలు చెప్పారు. నల్లటి బట్టలు కట్టుకోవాలి. ఆ సర్పయాగం చేసి ఎవరూ చేయలేదయ్యా, నువ్వు కనుక అంటున్నావు కనుక ప్రభువు కనుక మేము చేయిస్తా ఉన్నారు వాళ్ళు. అంతేనే కానీ వాళ్ళకి ఇష్టం కూడా లేదు. కానీ ఏమైందంటే మధ్యలో సర్పయాగం ఆగిపోతుందని కూడా చెప్పారు. ఇది పూర్తిగా నెరవేరు. అయినా సరే
సర్పయాగం ప్రారంభించాడు. ఆ సర్పయాగం ప్రారంభించి తక్షకుడు ఏం చేశాడంటే తను ఎక్కడ పడిపోతాడే దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయినాడు. అక్కడ దేవేంద్రుడితో స్నేహం ఉంది తక్షకుడికి. సరే నీకేం భయం లేదయ్యా అని ఆ మిత్రుడి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు ఆయన. ఈ విధంగా ఇలా జరుగుతుంటే ఈ వీడి మంత్రాలు చదివేసరికి అతి వేగాకుల చిత్తులై పడిరి ఉదత్తాక్షి విషాగ్రులు సితాసిత పీతారుడ వర్ణదేహులు నవశృగ్రక్త నేత్రులు ఏక త్రిక పంచ సప్త నవనానామస్తకులు పల్వరుద్ధతనాయేంద్రుడు బ్రహ్మదండహతి అర్థధ్వానులై మురోహన అరుస్తూ ఏకత్రిక ఒక పడగలిగినటువంటి సర్పాలు, 3 పడగలిగినటువంటి సర్పాలు, 5 పడగలిగినటువంటి 7 పడగలిగిన 9 పడగ. ఇందులో ఒక రహస్యం చెప్పారు. సరి సంఖ్యలు కలిగిన పడగలు ఉంటే దేవతా సర్పాలు వాటి ఇందులో పడగలేదు. దీని వ్యాఖ్యాత అసలు విషయం అది అక్కడ లేదు. కానీ ఇంచేదంటే దేవతా సర్పాలు కలిగి వీడు ఆసుర సర్పాల్లో వాడు కాబట్టి ఈ విధంగా చెప్పారు. 1, 3, 5, 7, 9 పడగలిగిన బేసి సంఖ్య కలిగినటువంటి సర్పాలే హోమం అయిపోయాయి. అందులో హోమం అయిపోయేసరికి ఈలోపు ఆస్తికుడు అనేటటువంటి మహానుభావుడు జరత్కారు సంతతితనం. ఆ జరత్కారు కథ చెబితే చాలా ఉంది కదా, సమయం కూడా చాలదు. అతను వచ్చి అతన్ని శాంతింపజేసి శాంతమన్యు సంతానుడవై సర్పయాగముడివింపుము కాపుము సర్ప సంహతి. ఆయన వచ్చేసరికి అందరూ కూడా స్వాగతం ఇచ్చారు, కూర్చోమన్నారు. ఏం కావాలని అడిగారు. సర్పయాగాన్ని మానవన్నాడు. అప్పుడు సర్పయాగం మానివేస్తే అది అయిన తర్వాత జనమేజయ మహారాజు విమనస్కుడై ఉంటే వ్యాసుల వారు తన శిష్యుడైనటువంటి వైశంపాయను పిలిచి ఇతని మహాభారత కథ చెప్పమని అక్కడి నుంచి మహాభారత కథ ప్రారంభమైంది. ఈ కథలో ఉన్నటువంటి మనం గమనించడం విషయం ఏమిటో చూడాలి. ఇక్కడ ప్రధానంగా మనకు కావాల్సింది ఏమిటంటే అతను అశుచిగా వెళ్ళాడు అని ఉంది కదా. అశుచిగా అంటే పాదములు, హస్తములు, ముఖము కడుక్కోవడం, కళ్ళు నీటితో తుడుచుకోవడం చేయకుండా, ఆచమనం చేయకుండా వెళ్ళాడన్నాం కనుక కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, ముఖం కడుక్కోవాలి, నేత్రములు నీటితోటి తుడుచుకోవాలి అనే ఒక సదాచార క్రమం దీనిలో ఉన్నది. ఈ సదాచార క్రమాన్ని పాటిస్తే అంటే అతని యొక్క అభీష్టం నెరవేర్చింది. అంటే అర్థం అదృశ్య శక్తులన్నీ కూడా మనకు కనపడడానికి అవకాశం ఇచ్చేటటువంటిది ఈ సదాచారం కనుక. అయితే కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి, చేతులు ఎందుకు కడుక్కోవాలి, ముఖం ఎందుకు కడుక్కోవాలి, కళ్ళు ఎందుకు తుడుచుకోవాలి అందులో పాలపర్తి నాగేశ్వర గారు అద్భుతమైన ధార్మికమైనటువంటి ప్రమాణాన్ని చూపించారు. పాదములు అంటే పాద పద్మములు అంటావు, హస్తములు అంటే హస్త పద్మములు అంటావు, ముఖం అంటే ముఖ పద్మం అంటావు, నేత్రాన్ని తామర రేకులు అంటే పద్మదళములు అంటావు. అనగా పద్మ శబ్దం ప్రతి వాటిలో ఉంది కనుక లక్ష్మీ పద్మాలయ లక్ష్మీదేవి పద్మాలయ అనగా పద్మముల మీద ఎక్కడ పద్మం ఉంటే అక్కడ నివసిస్తుంది. ఆవిడ పద్మం మీద కూర్చొని ఒకతోటే ఉంటుందని అర్థం కాదు. సరస్సులో కనుక ఏదైనా తామర పువ్వులు ఉంటే ఆ తామర పువ్వుల మీద అధివసించి వెళ్ళిపోతుందని కూడా మనకి గ్రంథాలు, ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉంది. కనుక హస్తపద్మములు అంటే పాదపద్మములు ఎప్పుడు శుచిగా ఉండాలి. అవి కనుక అపవిత్రంగా ఉంటే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది కనుక ఎప్పటికప్పుడు కాళ్ళు కడుక్కోవాలి. అంటే భోజనం చేసే ముందు ముఖ్యంగా ఆర్ద్రపాదస్తు భుంజీధ తడికాళ్లతోటి భోజనాన్ని కూర్చోనుంది. అంటే తడి ఆరిపోయే లోపల భోజనం కంప్లీట్ చేసేమని అర్థం కాదు. తడికాళ్లతోటి భోజనాన్ని కూర్చుంటే వాటిలో కాళ్ళు మాత్రం తువ్వాలు పెట్టి తుడుచుకోకూడదు. ఈ ధర్మశాస్త్రం వాటింతటా వారిపోవాలి. చేతులు తుడుచుకోవచ్చు, ముఖం తుడుచుకోవచ్చు, కానీ కాళ్ళు మాత్రం తుడుచుకోకూడదు. ఆపస్తమ ధర్మ సూత్రాలు కూడా రాశాడు కనుక. అంటే తడికాళ్లతోటి భోజనం చేయడం ఎప్పుడైతే నీటితో కడగడం వచ్చిందో ఆపః పునంతు పృథివీ పూత పునాతుపాం బ్రహ్మపూత పునాతుపాం పునంతు బ్రహ్మణస్పతి బ్రహ్మపూత పునాత్వాం ఇదుచ్ఛిష్టవహోద్యమేద్వాదుశ్చరితం మమ సర్వం పునంతు మామాపో సదాంచ ప్రతిగ్రహస్వాహరణలో మాధ్యాహ్న సంధ్యావన మంత్రాల్లో ఉండేటటువంటి ఈ విషయాన్ని మనకు కనుక గమనించినట్టయితే ఏముందంటే ఆ పవిత్రత లక్ష్మీదేవి ఆ పద్మ అంటే మన పాదములు ఎలాంటివి అన్నమాట తామర పువ్వులు కనుక ఆ తామర పువ్వులు క్షేమంగా ఉండాలని చూస్తుంది. కాళ్ళ మీద కూర్చుంటూనే అర్థం కాదు, మనకి కాళ్ళకి ఏ విధమైన పాదములకు ఏవి పాదరోగములు రాకుండా కాపాడుతుంది. అలాగే హస్తపద్మములు అన్నారు. ఆ చేతులు కూడా ఏ విధమైనటువంటి వైద్యం రాకుండా చేతులు కాళ్ళు కానీ ఏ రకమైన ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి లేకుండా శుచిగా కాపాడుతూ చేతులు కడుక్కుంటే, ముఖం కడుక్కుంటే ముఖం దేనికనమాట నోరు ఉంటుంది కదా. ఇక్కడ మాట్లాడడానికి ముఖం స్థానీయం కనుక చక్కని మాటలు మాట్లాడడానికి, చక్కనైనటువంటి విషయాలు గమనించడానికి, ఆ చెవులతోటి చక్కని విషయాలు వినడానికి అవకాశం ఇచ్చేటువంటి ముఖం కనుక. నేత్రములు ఎందుకయ్యాయంటే ఈ కమలాక్షు నచ్చిరుతు కరములు శ్రీనాథు వర్ణంతు జఫజ కమలేసు చూడని కన్నులే అని చెప్పారు కనుక భగవద్ దర్శనానికి ఉపయోగపడేటువంటి కళ్ళు కనుక ప్రపంచంలో ఉన్న వస్తువులు చూడటం కాకుండా భగవంతుడు చూడటం అనేటటువంటిదే
కళ్ళు భగవంతుడు ఇచ్చినందుకు ఫలం కనుక ఆ ఫలాన్ని లభింప చేయడం కోసం కళ్ళు తుడుచుకోవడం అనేటటువంటి సందర్భం వచ్చింది. అంటే అర్థం ఏమిటనమాట, ఇది మనకే లాభం. కాళ్ళు కడుక్కోకుండా తింటాము అంటే లక్ష్మీదేవి కటాక్ష చల్లని చూపు పడదు అక్కడ. అలాగే చేతుల మీద పడదు, ముఖం మీద పడదు, అదే పైగా నేత్రం మీద పడదు. ఇలా ఉన్నటువంటి నాకు నివాస స్థానములైనటువంటి పాదపద్మాలు, హస్తపద్మాలు, ముఖపద్మం, నేత్ర పద్మదళాలు వీటిని వీళ్ళు దుర్వినియోగం చేసుకుని అనాచారానికి లోను చేశారు కనుక వీళ్ళని కటాక్షించకూడదు అని లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తే అనేకమైన ఇబ్బందులు పడవలసి వస్తుంది కనుక అలా పడకుండా ఉండడం కోసం పాదాలకి కానీ, చేతులకి కానీ, ముఖానికి కానీ, నేత్రానికి కానీ ఏ విధమైనటువంటి అపాయం లేకుండా శాశ్వతంగా సురక్షితంగా 100 ఏళ్ళు సుఖంగా నేత్రములు కల్పించేలాగా, అన్ని విషయాలు వినిపించేలాగా, అనేక విధములైనటువంటి మేలు కలిగేలాగా, ముఖవర్చస్సు తగ్గకుండా ఉండేలాగా జీవితం నడవాలి అంటే ఈ నియమాన్ని పాటించవలసిందే అని పాలపర్తి నాగేశ్వర శాస్త్రి గారు ఈ సందర్భంలో వ్యాఖ్యానం చేసి ఉన్నారు. ఆంధ్ర భారతానికి, భాగవతానికి కూడా వ్యాఖ్యానం చేశాడు కనుక మన కాళ్ళుకు చేతులు కడుక్కోవడంలో, ముఖం కడుక్కోవడంలో మనకు ఉపకారం. కథలో అలా ఉన్నప్పటికీ అతనికి ఎందుకు కనపడలేదో చెప్పారు. నువ్వు ఇలా వచ్చావు కనుక కనపడలేదని మహారాజు సూచించాడు కనుక మనకు అభీష్టం నెరవేరాలి అంటే ఇదిగో ఈ ఆచారాన్ని పాటించడం మన యొక్క విద్యుక్త ధర్మం కనుక అది మనకే ఉపకారం కాబట్టి ఎవరి కోసం కాదు కనుక సదాచారాన్ని పాటించాలనేటువంటి ఒక నియమం కోసమే ఈ రకమైనటువంటి సందేశం ఇవ్వబడింది దీనిలో సంగతి. అదేవిధంగా గురుపత్రుల ఇంకోటి కూడా ఉంది, ఇంకో మాట కూడా రాశారు అందులో, తక్షకుడిని స్తోత్రం చేయమన్నారు. నాగస్తోత్రం ఎందుకు రాశారంటే నన్నయ్య గారు, సర్పములను కనుక స్తోత్రం చేసినట్టయితే విష జంతువుల ప్రమాదం ఉండదు, అనగా వ్యాళ అనల వృశ్చికముల భయం ఉండదు అన్నారు. పావులు కరవు, తేళ్లు కుట్టవు, ఏ విధమైనటువంటి విష జంతువుల యొక్క సాలీళ్ళు ఉంటే సాలీళ్ళు కూడా విషమే. అదేవిధంగా పురుకోసారి ఒక విష జంతువు ఉంది, అవి కలిస్తే ప్రాణానికి ప్రమాదమే. అవి ఏవి కూడా మన జోలికి రాకుండా ఉండాలి అంటే తక్షక స్తోత్రం చేసినట్టయితే ఆ తక్షకుడు అధీనంలో ఈ క్రూరమైన కీటకాలు ఉంటాయి, ఆ కీటకాలు తొలగిపోతాయి. నన్ను స్తోత్రం చేశారు కానీ మీరు పక్కకి వెళ్ళిపోతే తేలి అక్కడ ఉన్న కాలు దాని మీద పడదు, మరి పాము అక్కడ ఉన్నా మనకి తెలవదు. ఇలాంటి దృష్టాంతాల కోసమని మన క్రూర కీటకముల వల్ల ప్రమాదం రాకుండా క్షేమంగా మన చీకట్లో నడిచి వెళ్ళినప్పుడు సైతం ఏ విధమైన వృశ్చికముల వల్ల కానీ, పాముల వల్ల కానీ, విషక్రిముల వల్ల కానీ ఎట్టి ప్రమాదం లేకుండా సుఖంగా గమ్యస్థానం చేరడానికి అవకాశం ఉండడం కోసం గోత్ర మహామహీధర్ నికుంజములన్ విపినంబులన్ కురుక్షేత్రములన్ ప్రకామగతి ఖేళననొప్పి సహాస్యసేనుడై ధాత్రి పరిభ్రమించు బలదర్ప పరాక్రమది దక్షుడు ఈక్షణ శ్రోత్ర విభుండు తక్షకుడు సూర్యుడు మాకు ప్రసన్నుడయ్యాడు. అందులో ఆంధ్రదేశంలో సుబ్రహ్మణ్య షష్ఠికి కానీ, నాగుల చవితికి కానీ ఏం చేస్తారయ్యా అంటే నాగపూజ చేస్తారు. ఆ నాగులు దైవంగా ఆరాధించడం ఉంది కనుక ఆయా సమయాల్లో కూడా ఈ స్తోత్ర సంబంధమైన పద్యాలు చదువుకుంటే నాగదేవత అనుగ్రహం కలిగి అనేక విధాలుగా అభ్యున్నతి కలుగుతుందనేటటువంటి భావనతో కూడా నన్నయ్య భట్టు గారు రాశారు కనుక ఈ స్తోత్ర పద్యాలు తరచుగా చదువుకుంటూ ఉండవలసిందని ఆయన ఆదేశం చేశాడు మహానుభావుడు. ఆయన యొక్క వ్యాఖ్యాన గ్రంథాలు ఇప్పుడు దొరకడం లేదు, ఎప్పుడో చూడడం జరిగింది. అవి ఆది పర్వానికి, అన్ని పర్వాలకి కూడా ఆయన రాశారు. క్లిష్టమైనటువంటి చోట తిక్కన గారు ఉపయోగించే క్లిష్టమైనటువంటి పదాలు సైతం వాటన్నిటికీ అర్థాలు రాసి, విశేషార్థాలు రాసి మనం పాటించవలసిన ధర్మాల్ని, ఆచారాన్ని కూడా అనేక విధాలుగా పాటించి చూశారు కనుక ఇది మన ఉదంకోపాఖ్యానాలు ఆ కథ చదువుకుంటూ మనం గమనించవలసినట్టు కాళ్ళు, చేతులు, ముఖము, నేత్రాలు ఇవన్నీ కడుక్కొని ఎప్పుడూ శుచిగా ఉంటే లక్ష్మీదేవి యొక్క చూపు చల్లగా పడితే చల్లని చూపుతో లక్ష్మీదేవి చూస్తే ధనానికి లోపం ఉండదు, ఏ విధమైనటువంటి అనారోగ్యాలు కూడా రాకుండా ఉంటాయి. అనేక విధాలుగా బుద్ధిస్ఫురణ కూడా బాగుంటుంది దానివల్ల, అంటే జ్ఞాపక శక్తి బాగుంటుంది, ధారణాశక్తులు బాగుంటాయి. యోగా నిత్య జీవితం అంతా కూడా సుఖవంతంగా నడుస్తుందనేటువంటి తాత్పర్యంతో ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అనే అధ్యాత్మ నీతి విచక్షణ నీతి శాస్త్రం అని చెప్పారు కనుక నీతి దీనిలో ఉన్నది, ధర్మం ఉన్నది, సదాచారం ఉన్నది. వీటిని పాటించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని పురస్కరించుకొని కథా వ్యాజంలో మహాభారతకర్త అయినటువంటి వ్యాస మహర్షి కథను రాసి మనందరినీ కూడా సదాచార ఉన్ముఖులను చేసి మనకి శాశ్వత అన్ని విధాలుగా కూడా సుఖమార్గ బోధించి మనకి సుఖంగా జీవితం నడవడం కోసం మార్గం ఏర్పాటు చేశారు కనుక అదేవిధంగా కవిత్రయం కూడా జగద్ధితంబు నన్నయ్య భట్టారు భారతాన్ని తెలిగించడంలో కూడా సరమతి కవింద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలో నారసి నేరున ఇతరుల అక్షరరమ్యతనాదరింప నానారుచిరార్థ సూక్తిని నన్నయ్య భట్టు తెలుగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్య జగద్ధితం ప్రపంచమంతా సుఖంగా ఉండడం కోసం, ప్రపంచాన్ని మేలు కలగడం కోసం అంధీకరిస్తున్నాడు కనుక విశ్వశ్రేయ కావ్యం కనుక ప్రపంచానంతకి కావ్యం చదివితే మేలు కలగాలి కనుక ప్రపంచాన్ని మేలు కోరి నేను రాసిన ప్రకారంగా అందులో ధర్మాన్ని, ఆచారాన్ని పాటించినట్టయితే
అందరూ సుఖంగా ఉంటారనే ఉద్దేశంతో సర్వజగద్ధితంగా అంధీకరించినటువంటి నన్నయ్య భట్టారకుడు అంధీకరణమైనటువంటి మహాభారతంలో ఆదిపర్వంలో ఉన్నటువంటి ఇంకో వాక్యాలు ఒక అరగంటలో మనం చెప్పుకున్నాం. తర్వాత మరొక విషయం చూద్దాం.